వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ యమ్మీ క్రిస్పీ పెసరపప్పు వడని ప్రిపేర్ చేసుకుందామండి. అంటే పెసరపప్పు అంటే పెసర్లతోటి గ్రీన్ గ్రామ్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, వాటితో మనం ఇప్పుడు వడని చేసుకుందామండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1.5 కప్ వచ్చేసి పెసర్లు తీసుకున్నాను. వీటిని చక్కగా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. జస్ట్ ఒక్క 4 to 5 అవర్స్ అయితే సరిపోతుంది. పెసర్లు తొందరగానే నానిపోతాయి. ఇక్కడ 5 అవర్స్ అయిపోయిందండి. నేను ఇక్కడ నుంచి వాటర్ అనేవి డ్రైన్ చేసేసాను. వీటిని ఏదైనా చిల్లులు దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మనం మిక్సీ వేసేటప్పుడు ఈ పెసరపప్పుతో పాటు నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 1 ఇంచ్ అల్లాన్ని తీసుకున్నాను. అల్లం కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసి ఈ మూడింటిని కలిపి మిక్సీ పడుతున్నానండి. ఇది ఒక్కసారిగా రాదు కాబట్టి నేను ఇక్కడ విడివిడిగా అనేది మిక్సీ పడుతున్నానండి. ఇక్కడ ఫైన్ పేస్ట్గా చేసుకోవక్కర్లేదు, కొంచెం కోరస్గానే చేసుకోవాలి. అంటే ఇలా బరకగా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మన వడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఆనియన్ని సన్న ముక్కల కింద కట్ చేశానండి. మనం ఆమ్లెట్లోకి ఎలా వేస్తామో సన్న పీసెస్, వాటిని అలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా కలిపి బాగా మిక్స్ చేసుకుందామండి. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఆయిల్ కూడా వేడికిపోయింది. మనం ఇప్పుడు వడలు అనేవి వేసుకుందామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతే పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. జస్ట్ మన సోకింగ్కే 4 to 5 అవర్స్ అయితే సరిపోతుంది. మిక్సీ పట్టుకోవడం, జస్ట్ ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకొని కొత్తిమీర, మీకు కావాలంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీకు నచ్చితే. అంతే అండి. ఇలా వడల్లాగా చేసుకుంటే సరిపోతుంది. మనం చక్కగా వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి అల్లం పచ్చడి కానివ్వండి, పల్లి పచ్చడి కానివ్వండి, చాలా బాగుంటుంది. లేదు అంటే మామూలుగా మనం సాస్తో కూడా అలా వేసుకొని తినేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మన వడ అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నానండి. మనం ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లోకి ఈ వడ అనేది తీసేసుకుందాము. ఇక్కడ టిష్యూ పేపర్ కాస్త మన ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనికి ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి. ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అంతే అండి, మన టేస్టీ యమ్మీ క్రిస్పీ వడ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు అల్లం చట్నీ కానివ్వండి, మన పల్లి చట్నీ కానివ్వండి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. లేదు అంటే మనం మామూలుగా సాస్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది చాలా చాలా ఈజీ అండ్ సింప్లీ ఫాస్ట్గా రెసిపీ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.